హాయ్ వ్యూవర్స్, అమ్మవారి కోసం అయితే ఈ సూత్రాలు అయితే తీసుకున్నానండి. ఇంకా స్వామివారి దగ్గర పెట్టేసి అమ్మవారికి అయితే వేస్తున్నాను. ఈ సూత్రాలు వేస్తుంటే అమ్మవారు అయితే చక్కగా నవ్వుతున్నారండి. ఫేస్లో అయితే నవ్వుతున్నట్టయితే తెలుస్తుంది. ఇంకా ఆడవారికి మంగళసూత్రాలు అంటే అంత ఇంపార్టెంట్ కదండి. అది దేవతలకైనా నెక్స్ట్ మనుషులకైనా సరే. ఇదైతే ఈ సూత్రాలు లక్ష్మీ రూపుల్లో ఉన్నాయండి. అమ్మవారి లక్ష్మీ రూపులు ఉంటాయి కదండి, అట్లా ఉంది. నేనైతే ఇలా సెలెక్ట్ చేసుకుని అయితే అమ్మవారికి వేశాను. ఇంకా పూజ చేసుకున్న తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, ఈయన కూడా వర్క్కి వెళ్ళారు. ఇంకా 2 దోశలు అయితే వేసుకొని పల్లీల సలాడ్ అండి ఇది. ఇంకా 2 స్పూన్స్ వరకు పల్లీ సలాడ్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇదైతే నువ్వుల లడ్డు అండి. ఈ రోజుకైతే ఇదే నాకు బ్రేక్ఫాస్ట్. ఇంకా మార్నింగ్ అయితే ఇలాగా తినలేక పల్లీలు అవి ఇంకా సలాడ్ లాగా తయారు చేసుకుని అయితే తింటున్నానండి. పల్లీ సలాడ్ అయితే తయారీ విధానం మన వీడియోస్లో అయితే ఉన్నది, ఒకసారి అయితే చెక్ చేసండి. ఇది ఇంకా ఆఫ్టర్నూన్ అనమాట, ఈయన వర్క్ నుంచి వచ్చేసారు. ఇంకా మహాభారతం సీరియల్ అయితే చూస్తున్నామండి. ఇంకా పిల్లలు అయితే స్కూల్ నుంచి వస్తారని స్వీట్ కార్న్ అయితే ఒలుస్తున్నానండి. ఈయన కోసం అయితే టీ పెడుతున్నాను. పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చారండి. ఈ షీకి అయితే ఫోన్ అని బుర్ర తినేస్తున్నాడండి. ఫోన్ కావాలంట. వీడియోలో చూసి చెప్పంటే ప్లేట్ మొహానికి అడ్డు పెట్టుకుంటున్నాడు. ఇంకా ఈయనైతే పిల్లల కోసమని పుచ్చకాయలు అవి కట్ చేశారండి. ఇంకా కట్ చేసిన పుచ్చకాయలు అయితే బౌల్లో వేసి పిల్లలకి ఇస్తున్నాను. ఇంకా సమ్మర్ అయితే వచ్చింది కదండి. ఇంకా ఈవినింగ్ టైము ఆఫ్టర్నూన్ అయితే ఇలాగా పుచ్చకాయలు ఫ్రూట్స్ అలాగా తింటూ ఉంటే హెల్త్కి మంచిదని ఇంకా ఈయనైతే పుచ్చకాయలను గ్రేప్స్ అలాంటివి తీసుకొచ్చారు. ఈ కనకాంబరాలు అయితే మన గార్డెన్లో వచ్చినాయండి. పక్కన ఫ్లాట్లో బామ్మగారు అయితే రోజు ఈవినింగ్ మాల కింద కట్టి నాకు ఇస్తున్నారు. ఇంకా షీకి పండు అయితే కర్డ్ రైస్ తినరు కదండి ఇష్టంగా. ఇంకా ఈవినింగ్ టైం అయితే నేను కలిపి పెడితే తింటూ ఉంటారు. ఇంకా వాళ్ళ కోసమని కర్డ్ రైస్ అయితే కలిపి పెడుతున్నానండి. కొంచెం ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళు కర్డ్ రైస్ అయితే ఇష్టంగా తినరండి. ఇంకా కంపల్సరీగా అయితే నేను కలిపి ఈవినింగ్ టైం అయితే పెడతాను. ఇంకా నేను ఒక్క రోజైనా కర్డ్ రైస్ పెట్టకపోతే ఇంకా ఆ రోజైతే వాళ్ళు తినరండి. ఇంకా వాళ్ళకి ఇష్టం లేకున్నా సరే బలవంతంగా అయితే కర్డ్ రైస్ అయితే పెడతానండి. ఇంకా ప్రతిరోజు నాకు ఇది ఒక డ్యూటీ అనమాట. అస్సలు అయితే ఇష్టంగా అయితే తినరండి. ఏదో బలవంతంగా నేను పెడుతున్నానని తింటున్నారు తప్ప అసలు ఇష్టం లేదు వాళ్ళకి. ఇంకా ఈయన కూడా ఇష్టంగా అయితే కర్డ్ రైస్ తినరు. అలవాటే వీళ్ళకి కూడా వచ్చింది. ఇంకా వెళ్ళేటప్పుడైతే ఒక లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ.